సర్తాజ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనుమ రోజు కూడా కోడి పందెంలు జోరుగా సాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. అటు భీమవరం నియోజకవర్గంలో తాడేరు, పెదమీరంతో పాటుగా ఇటేపు పాలకొల్లు నియోజకవర్గం పోలుపల్లిలో కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం పాలకొల్లు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కోడి పందాల బరి వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఎంత సందడిగా కోడి పందాలు జరుగుతున్నాయనేది. సుమారుగా 4 అడుగుల ప్లాట్ఫామ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే చూసేవారికి ఇబ్బంది కలగకుండా, ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఉంటే మాత్రం కోడి పుంజులు దెబ్బలాడుకునేటప్పుడు కనపడే పరిస్థితి ఉండదు కాబట్టి సుమారుగా 4-4.5 అడుగుల ఎత్తున ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫామ్ పైన అక్కడ కోడి పుంజులు దెబ్బలాడుకుంటుంటే చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలా క్లారిటీగా ఈ కోడి పందాలు చూసే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతి కోడి పందెం అయిపోయిన తర్వాత ఈ విధంగా దింసాలతో చదువు చేస్తున్నారు. మీరు గ్రౌండ్లో ఒకసారి చెక్ చేస్తే కనుక మెత్తని ఇసుకతో, అంటే కోడి పుంజులు దెబ్బలాడుకునేటప్పుడు వాటికి కింద ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా, గతుకులు లేకుండా చాలా ఫీల్ ఫ్రీగా దెబ్బలాడుకునే విధంగా ఈ విధంగా వీరు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూస్తే కనుమ రోజు కూడా, భోగి రోజు చాలా సందడిగా ఇక్కడ కోడిపందాలు జరిగినాయి. మరోపక్క సంక్రాంతి రోజు ఇదే విధంగా అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా కోడిపందాలు జరిగినాయి. మరలా కనుమ రోజు ఈరోజు ఉదయం నుండి కూడా కోడిపందాలు ఇదే విధంగా జరిగినాయి. రేపు ముక్కనుమ పండుగ సందర్భంగా రేపు కూడా కోడి పందాలకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ అందరూ డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి వచ్చారు, ఏంటి సార్, ఏంటి ఎక్కడి వచ్చారు మీరు? మాది ఊరే వైజాగ్లో ఉంటున్నాం. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, పందాలు పందాలు చూడటం ఇష్టం, మిగతా తెలియదు మాకు. కుటుంబంతో సహా వచ్చారా? కుటుంబంతో సహా వచ్చాం. మనం చూద్దాం సార్, ఏంటి కోడి పందాలు ఎంత పందెం వేశారు మీరు ఇక్కడ? తోచోటు కాస్తూ ఉంటాం, అన్ని మీరు అడగకూడదు కదా. కథ ఎక్కడి నుంచో మేము హైదరాబాద్ నుంచి వచ్చి చూస్తూ ఉంటాం పందాలు. ఇది మా సాంప్రదాయ క్రీడ కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సంబరాలు జరుపుకోవడం వస్తూ ఉంటాం. ఏంటి ముక్కడు అనుమతులు ఉన్నాయంటున్నారు, నిజమేనా? అనౌన్స్ చేస్తున్నారు. అనుమతిస్తే మంచిదేంటి, అందరూ చూస్తున్నారు కదా చుట్టూ క్రౌడ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు అనుకుంటే ఎలా చేయాలి. లేదు ఏమన్నా సంఘ విద్రోహ చర్యలు జరిగిపోతుంది అనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఏం జరుగుతున్నాయి అంటే సో అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు పండుగని ఎంజాయ్ చేయనివ్వండి. ఓకే, మనం చూస్తున్నాం చాలా సరదాగా కూర్చున్నారు, అందరూ సరదాగా పందాలు కాస్తున్నారు. సరే, ఏంటి ఏ విధంగా పందాలకి ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు? కొంతమంది అయితే అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు చాలా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? తెలంగాణ, ఖమ్మం నుంచి అండి. ఖమ్మం 10 పందాలు వేసాను. 5 పోయినా 5 వచ్చినాయండి. ఎంత 5 పోయినా అంటే ఎంత అమౌంట్ వచ్చింది? 5,000 పోయినా 5,000 వచ్చాయండి. ఓకే, చాలా సరదాగా ఇక్కడ పందాలు అయితే జరుగుతున్నాయి. మీరు చూస్తే ఇటు లోపల ఉన్నదంతా కూడా విఐపి బ్లాక్ కింద, మరోపక్క గ్యాలరీలో మిగిలిన ప్రజలు కూడా చూడడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారనుకునే చెప్పచ్చు. 3 రోజుల పాటు సంక్రాంతి, భోగి, కనుమ రోజు కూడా పూర్తవబోతుంది. సాధారణంగా అయితే ఈ రోజు వరకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. మరలా అనధికార అనుమతులు సాయంత్రం 5 గంటల వరకే ఉన్నాయని చెప్పినా కూడా నిర్వాహకులు రేపు కూడా అనుమతులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఏ విధంగా వీరు ఏంటి కోడి పందాలు చూసారా? చూస్తున్నామండి. మాది మల్కీపురం అండి. ఏ పాలకొల్లు ఎందుకు వచ్చారు? ఇక్కడ బాగా జరుగుతాయని వచ్చామండి. మల్కీపురం చూడడానికి వచ్చారా? అవునండి. ఎన్ని పందాలు చూసారు? మార్నింగ్ నుంచి చూస్తున్నామండి. ఎంత వేసారు? అమౌంట్ ఏమైనా వేసారా? వేసామండి. ఎంత వేసారు చెప్పండి, పర్వాలేదు. ఎంత వేసారు? ఒక 1 lakh వేసాను. 1 లక్ష రూపాయలు వచ్చినాయా లేకపోతే వెళ్ళిపోయినాయా? బ్యాలెన్స్ లో ఉంది. అంటే గెలవలేదు, ఓడలేదా? మీ లక్ష్మి దగ్గర అంతే. ఓకే, సరదాగా ఆ మహిళలు కూడా పందాలు కాస్తున్నాం అని చెప్తున్నారు. మరోపక్క చూస్తే కనుక వీరంతా కూడా లక్షలాది రూపాయలు జేబుల్లో పెట్టుకొచ్చారు. ఆల్రెడీ భోగి రోజు కొంత పోయింది, కొంత వచ్చింది. సంక్రాంతి రోజు కొంత పోయింది, కొంత వచ్చింది. మరలా కనుమ రోజు కూడా అదే పరిస్థితి. మరలా ఇప్పుడు కూడా ముక్కనుమ రోజు కూడా అనుమతులు అడుగుతున్నారు. ఈ వీరి పరిస్థితి చూసేసరికి ఏంటంటే, ఎన్ని రోజులు ఇవ్వాలి? 5 రోజుల పన్ను ఎప్పుడూను. ఇప్పుడంటే మార్చేశారు. పూర్వం 5 రోజుల పన్ను, 5 రోజులు ఇవ్వాల్సిందే. ఏం చేస్తారు సార్ 5 రోజులు? 5 రోజులు సరదా ఎంజాయ్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. 5 రోజులు కంపల్సరీ పన్ను ఇవ్వాలి. అది ఏం చేస్తారన్న 5 రోజులు? కోడి పందాలు వేస్తే చూస్తాం సరదాగాను అంతే. అది వస్తాయి వెళ్తాయి. ఇప్పుడు ఇది జోజం అన్నాక పోవటం ఉంటుంది, వత్తం ఉంటుంది.
అంతే మామూలు అవన్నీ ఆ సరదా గురించే సంవత్సరం డబ్బులు దాచుకుని సంక్రాంతి రోజు సరదాగా పందాల్లోకి వస్తారు ప్రతి ఒక్కరు. వచ్చినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, దాని గురించే విశేషం. మీరేంటి సార్ ఎక్కడ వచ్చారు మీరు? పాలకోలేదండి. పాలకొల్లేనా? ఎంత పందెం వేశారు? మేమన్నా 10,000 అతను పందెం వచ్చి ఫ్రెండ్సా మీరంతా? మా అద్దా సర్కిల్ ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అండి. ఎంత పందెం వేశారు? పందెం వచ్చి 10,000, మనిషి వచ్చి 10,000 కాడికి వేస్తామండి ఒక పందెం వచ్చి. ఏంటి రేపు కూడా పందేలు కావాలి? ఈ రోజుతో అయిపోతుంది? మాకు 3 రోజులు 4 రోజులు కావాలండి. ప్రతి డైలీ ఉండి వస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రతిసారి వేసేది కదండి, సంవత్సరానికి ఒక రోజు. ప్రతి సంక్రాంతికి వేయరు కానీ సంక్రాంతి ఒక రోజు వేస్తారు. నిత్యమేత్త పోలీసులు ఊరుకోరు కానీ సంక్రాంతి 5 రోజులు ఎంజాయ్ చేయవలసిందే. అది 5 రోజులు బంద్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. అంటే సంక్రాంతికి 5 రోజులు ఈ పందాలు వేసుకునే అనుమతి ఇవ్వాలని చెప్తున్నారు. మరోపక్క కొంతమంది చూస్తే చాలా ఉత్సాహంగా భోజనాలు